పవర్ ఫైట్ తారస్థాయికి చేరుకుందా? ఆధిపత్య పోరుతో అధ్యక్షుడు రాజీనామా చేశారా? అవుననే అంటోంది ఇంటర్నేషనల్ మీడియా. అమెరికా కేంద్రంగా నడిచే ఇరాన్ పత్రిక టెహరాన్లో దుమారం రేపుతోంది. ఇంతకీ అసలు ఆ కథనంలో ఉంది. సరికొత్త అధికార యుద్ధం మొదలైందా? అమెరికాను గడగడలాడించే మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ ఇప్పుడు ఏకంగా ఇరాన్ అధ్యక్షుడినే టార్గెట్ చేసిందా? నిజంగానే పెజాష్కియన్ రాజీనామా చేశారా? సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? అసలు ఇరాన్లో ఏం జరుగుతోంది? ఇరాన్లో పవర్ గేమ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఐఆర్జీసీ వర్సెస్ ఇరాన్ లీడర్లు అన్నట్టుగా సీన్ మారింది. దళాల తీరుపై అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన రాజీనామా చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం చూస్తే ఇరాన్ పాలన పూర్తిగా ఐఆర్జీసీ చేతుల్లోకి వెళ్ళిపోయిందట. తను డమ్మిని చేశారని, విదేశాంగ విధానంలో కానీ యుద్ధ వ్యూహాల్లో కానీ కనీసం సంప్రదించడం లేదంటూ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ తీవ్ర అసంతృప్తితో రాజీనామా లేఖ సమర్పించినట్లు తెలుస్తోంది. పాలన చట్టపరంగా తనకున్న బాధ్యతలను కూడా పూర్తి చేయనీయకుండా చేస్తున్నారని పెజెష్కియాన్ ఆరోపించినట్లుగా సమాచారం. అయితే అమెరికాతో కీలకమైన చర్చలు జరుగుతున్న తరుణంలో ఇరాన్ ప్రతిష్టను దెబ్బతీయడానికే విదేశీ మీడియా ఇదంతా చేస్తోందని ఇరాన్ ప్రెసిడెంట్ కార్యాలయం తీవ్రంగా ఖండించింది. ఇదంతా మీడియా గేమ్ అని కొట్టిపారేసింది. ఇప్పటికే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. 60 రోజుల కాల్పుల విరమణ, హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేయడం మాత్రమే కాదు, ఇరాన్ అణ్వాయుధాల తయారీని శాశ్వతంగా పక్కన పెట్టాల్సిందే అంటూ పట్టుబడుతున్నారు. అయితే ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘేర్ కూడా తగ్గేదేలే అంటున్నారు. మా హక్కుల్ని కాపాడని ఏ డీల్కు ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. ఒకవేళ ఇరాన్ అధ్యక్షుడు రాజీనామా వార్త నిజమై ఐఆర్జీసీ దేశాన్ని తన గుప్పిట్లోకి తీసుకుంటే యుద్ధం ఎలాంటి మలుపు తిరగబోతోంది? ఐఆర్జీసీ టార్గెట్ వచ్చి కేవలం అమెరికా, ఇజ్రాయెల్ మాత్రమే కాదు, గల్ఫ్ దేశాలు కూడా. దీంతో ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ప్రెసిడెంట్ రాజీనామా లేఖపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఐఆర్జీసీ అరాచకత్వానికి బ్రేకులు వేస్తారా? ఐఆర్జీసీ సైన్యానికే పగ్గాలు అప్పగిస్తారా అనే ప్రశ్నలు సర్వత్రా వినబడుతున్నాయి. నిజానికి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్, సింపుల్గా షార్ట్కట్లో చెప్పాలంటే ఐఆర్జీసీ ఇరాన్లోనే మోస్ట్ పవర్ఫుల్ యూనిట్. అయతుల్లా అలీ ఖమేనీ స్వయంగా ఏర్పాటు చేసినటువంటి యూనిట్. అందుకే యుద్ధాన్ని ఐఆర్జీసీ పర్సనల్గా తీసుకుంది. అమెరికా అంతు చూడడమే తమ లక్ష్యమని భీష్మించు కూర్చుంది. అలాంటి డేంజరస్ యూనిట్ చేతికి ఎంటైర్ ఇరాన్ పవర్స్ చిక్కితే ఇరాన్ అధికార పగ్గాలు ఇప్పుడు ఆ డెడ్లీ యూనిట్ చేతిలోనే ఉన్నాయన్న వార్తలు పశ్చిమాసియాలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. అసలు యాక్చువల్గా ఇరాన్లో ఏం జరుగుతోంది? అమెరికా ఊహించిందే జరుగుతోందా? గతంలో ఇరాక్ని కూడా అలాగే ఇరుకున పెట్టి యుద్ధం చేసి గెలిచినటువంటి సిచ్యువేషన్స్ మళ్ళీ కనిపిస్తున్నాయా? మరింత విశ్లేషణ అందించడానికి మనతో పాటు అందే సత్యం గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, అమెరికా తాను అనుకున్నది జరగబోతోందా? ఖచ్చితంగా ఇరాన్లో ఒక రకమైన అంతర్యుద్ధం, వాళ్ళలో వాళ్లే కొట్టుకు చేస్తే తన పబ్బం గడుపుకుందామని చూస్తోన్న అమెరికా కల ఫలించబోతోందంటారా? అండ్ వాట్ అబౌట్ ఐఆర్జీసీ సార్, మోస్ట్ పవర్ఫుల్ యూనిట్ ఇది, ఏం చెప్పుకోవచ్చు సార్ ప్రస్తుత పరిస్థితులను చూస్తే? ఎక్కడైనా యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు, యుద్ధం జరుగుతున్నప్పుడు సైన్యం యొక్క ఫోర్ ఫ్రంట్లో ఉండి పోరాడుతుంది కాబట్టి వాళ్ళ ఇంపార్టెన్స్ పెరుగుతుంది, వాళ్ళ మాటకు విలువ పెరుగుతుంది, వాళ్ళ నిర్ణయాలకు రెస్పెక్ట్ కూడా ఉంటుంది. పౌర ప్రతినిధులు రెస్పెక్ట్ ఇస్తారు. యుద్ధంలో ఏ తంత్రాలు అమలు జరపాలి, ఏ వ్యూహాలు అనుసరించాలి అనేటువంటిది సహజంగానే సైనిక వ్యూహానికి ఒక రాజకీయ నిర్ణయం తప్ప మిగతా అన్నీ కూడా వాళ్ళకు ఆ ఇంపార్టెన్స్ పెరుగుద్ది. కాబట్టి సహజంగానే మరి ఇరాన్లో మీదేసుకొని యుద్ధం చేస్తుంది ఐఆర్జీసీనే. కాబట్టి యుద్ధ వాతావరణం ఇప్పటికీ ఇంకా కొనసాగుతుంది. తర్వాత ఇటు ఇజ్రాయెల్ తోటి కానీ అటు అమెరికా తోటి కానీ ఫీల్డ్లో యుద్ధం చేస్తుంది, ప్రాణాలు కోల్పోయింది కూడా ఐఆర్జీసీనే. సహజంగానే ఐఆర్జీసీ పవర్ఫుల్గా ఊపడుతుంది, తర్వాత ప్రతిఘటించేది కూడా వాళ్ళే. కాబట్టి ఐఆర్జీసీ కనుసన్నలనే ఇరాన్ ప్రభుత్వం నడిచే అవకాశం ఉంది, దీనికి ఆదరణ లేవు. తర్వాత రెండోది, పెజెష్కియాన్ ఎన్నికైనటువంటి అధ్యక్షుడు,
అయితే ఇప్పుడు పౌర ప్రభుత్వం యొక్క ఇంపార్టెన్స్ తక్కువ. యుద్ధంలో ఉన్నప్పుడు సైనికుల యొక్క పాత్ర ఎక్కువ ఉంటుంది, సైనిక కమాండర్ల యొక్క పాత్ర ఎక్కువ ఉంటుంది. అందుకని సాధారణంగా సైన్యం ఏ దేశంలో అయినా ఎన్నుకున్న ప్రభుత్వం యొక్క ఆజ్ఞల ప్రకారం నడుస్తుంది. కానీ ఇరాన్లో ఒక సంఘటన జరిగింది. యుద్ధం ప్రారంభం రోజే ఖొమేనీని, ప్రథమ శ్రేణి మంత్రుల్ని, ప్రథమ శ్రేణి దళ కమాండర్లను ఒకేసారి 30 మంది చంపేసింది అమెరికా. జెనీవాలో చర్చలు జరుగుతున్నాయి కాబట్టి కాస్త ఏమరపాటుగా ఉన్నారు. ఆ సమావేశాన్ని పసిగట్టినటువంటి అమెరికా, ఇజ్రాయెల్ కలిపి వాళ్ళని చంపేశారు. సాధారణంగా ఇట్లా ఏ దేశం చేయదు. సో ఒక 2 దేశాల మధ్య చర్చలు జరుగుతున్నప్పుడు దాడి చేసి చంపేయటం అనేది అమానుషం. కాబట్టి ఇప్పుడు లీడర్షిప్ గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ను అధిగమించి ఇప్పుడు ఇజ్రాయెల్ తోటి, అమెరికా తోటి యుద్ధం చేస్తుంది. దానికి కారణం ఏమిటంటే ఐఆర్జీసీనే. వాళ్ళ డెడికేషన్, వాళ్ళ నిర్మాణం ఇవన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి. సహజంగానే ఖొమేనీ ఉన్నాడు కాబట్టి ఖొమేనీకి ఇంపార్టెన్స్ ఇస్తూ యుద్ధం చేస్తుండొచ్చు. ఐఆర్జీసీ సపోర్ట్ లేకుండా ఇప్పుడున్నటువంటి ఖొమేనీ ఇరాన్ పెద్దగా చలామణే అవకాశం లేదు, మత పెద్దగా చలామణే అవకాశం లేదు. కాబట్టి బహుశా పెజేషియాన్ని కాస్త స్కిప్ చేసి ఉంటారు. అవతల ఖొమేనీ ఉన్నాడు, యువతల ఐఆర్జీసీ చూస్తుంది కాబట్టి బహుశా బాధపడి రిజైన్ చేయడానికి ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఎన్నుకున్నటువంటి నన్ను స్కిప్ చేస్తున్నారని చెప్పేసి. ఇది ఒక భాగం. రెండో భాగం, ఐఆర్జీసీ ఖండించినట్టుగా ఇది ప్రెసిడెంట్ కార్యాలయం, పెజెన్స్కీ అనే కార్యాలయమే ఇదంతా అమెరికా మీడియా సృష్టించినటువంటిది, అటువంటిది ఏం లేదని ఖండించింది. ఇటువంటి సమయాల్లో చాలాసార్లు సిఐఏ ఇటువంటి పుకార్లు పుట్టించింది. అనేక మంది చనిపోయినట్టుగా, లేకపోతే హతమైనట్టుగా ఇటువంటి పుకార్లు పుట్టిస్తుంటుంది సైన్యం యొక్క మొరాలిటీని దెబ్బతినాలని. కాబట్టి అటువంటి పుట్టుక కూడా ఉండొచ్చు ఒకవేళ పెజెన్స్కీ అనే ఆఫీసు ఖండించిందంటే. ఇది రెండో అంశం. తర్వాత మూడో అంశం ఏంటంటే, అసలు యుద్ధానికి ప్రారంభంలోనే ఖొమేనీ వ్యతిరేక ప్రదర్శనలు జరిగినాయి ఇరాన్ వ్యాప్తంగా. వాటి దర్యాపు ఐఆర్జీ చేసింది. అప్పుడు ఒక 5,000 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి ఉంది. మళ్ళీ అటువంటి దాన్ని అమెరికా సిఐఏ ద్వారా ఎంకరేజ్ చేసే అవకాశం ఉంది. మళ్ళీ అలజడులకు పిలిపించే, తర్వాత డీస్టెబిలైజ్ చేసి, తర్వాత కాస్త ఈ అగ్రిమెంట్లో లేదా ఈ అండర్స్టాండింగ్లో కాస్త అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ 3 విషయాలను కూడా మనం దేన్ని కాదనలేము. కొన్ని గంటలు, కొన్ని రోజులు గడిస్తే కానీ మనకు కన్ఫర్మ్ కాదు ఏది నిజం అనేది ఈ 3 ఆల్టర్నేటివ్స్లో. ఎస్ సార్, ఒకవేళ నిజంగా ఇరాన్ అధ్యక్షుడి రిజైన్ అనేది, అంటే ఈ న్యూస్ నిజమై ఐఆర్జీసీ కనుక దేశాన్ని తన గుప్పెట్లోకి తీసుకుంటే ప్రస్తుతం జరుగుతున్న వార్ ఎలాంటి మలుపు తిరగబోతోందంటారు సార్? ఇప్పుడు పౌరులు హానర్ చేస్తున్నంతసేపు ఐఆర్జీసీ మన దేశంలో పోరాడుతుంది, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగాని హానర్ చేసినంత కాలం ఐఆర్జీసీ నడుస్తుంది. అట్లా కాకుండా ప్రజలు తిరుగుబాటుకు ప్రోత్సహిస్తే, లేదా ఎన్నికల ద్వారానే మేము ఎన్నుకున్న ప్రభుత్వమే ప్రకారం నడవాలి అనేటువంటిది ఉంటే ఐఆర్జీసీ వెనక్కు తగ్గాల్సి వస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఎన్నికలు పోవాల్సి వస్తుంది, ఎన్నుకోవాల్సి వస్తుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి వాతావరణంలో ఇరాన్ ఎన్నికలు పెట్టి ఇంకో అధ్యక్షుని ఎన్నుకోవటం ఇటువంటి ఇప్పుడు సంభవించేటువంటి అంశం కాదు. ఇంకొక 6 నెలల్లో, ఏడాదో. కాబట్టి సహజంగానే ఇటువంటి కన్ఫ్యూజన్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇది లేకున్నా అమెరికా సృష్టించే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇరాన్ ఏ మేరకు ఐఆర్జీసీ పౌర ప్రభుత్వం సమన్వయం చేసుకొని ఈ అమెరికా తోటి చేసుకున్నటువంటి ఒప్పందం కాస్త సక్సెస్ఫుల్గా ఉంటుందనేది అయితే ముఖ్యంగా అణ్వాయుధాలు ఉండటానికి వీల్లేదు, తయారు చేయడానికి వీల్లేదు అనేది అమెరికా ఆంక్ష. ఐఏఈఏ నిబంధనల ప్రకారం అణ్వాయుధాలు తయారు చేయొద్దు, కానీ పౌర అణువిద్యుత్ కానీ ఇతర పౌర అవసరాల కోసం అణుపరిజ్ఞానం కలిగి ఉండేటువంటి హక్కు అన్ని దేశాలకు ఉంది. అది కూడా వద్దు ఉండటానికి లేదని అమెరికా అంటే దాన్ని ఇరాన్ రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఐఏఈఏ యొక్క తనిఖీని అలౌ చేస్తూ అణు కార్యక్రమాలు చేపట్టడం అనేది ఇరాన్కు హక్కు. కాబట్టి ఆ ఆస్పెక్ట్లో అమెరికా కన్సిడర్ చేయొచ్చు. కాబట్టి పక్కన ఇజ్రాయెల్కి మాత్రం అణ్వాయుధాలు కలిగి ఉండి మేము రోజు దాడులు చేస్తాం, మీరు కలిగి ఉండటానికి వీలు లేదనటం అనేది ఏ
ఆ, విధానాల ప్రకారం కూడా కరెక్ట్ కాదు. ఇరాన్లో ఏం జరుగుతోంది? ప్రస్తుతానికి అంతర్యుద్ధం ఏమైనా నడుస్తోందా? అండ్ ఐఆర్జీసీ చేతికి పగ్గాలు అప్పచెప్పబోతున్నారా? ఆల్రెడీ ఐఆర్జీసీ చేజిక్కించుకుందా? ఇవన్నీ కూడా ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో మనం మాట్లాడుతున్నాం, విశ్లేషణ చేస్తూ ఉన్నాం. అందే సత్యం గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సార్, ముఖ్యంగా ఇది మోస్ట్ పవర్ఫుల్ అండ్ మోస్ట్ డేంజరస్ ఒక యూనిట్ ఇది ఐఆర్జీసీ అనేది. మరి ఒకవేళ ఇప్పుడు ఈ ఐఆర్జీసీ చేతికి పగ్గాలు ఆ డెడ్లీ యూనిట్ చేతికి కానీ అంటే చిక్కాయి అంటే కనుక పశ్చిమాసియాలో ప్రస్తుతం ఈ వార్తలు అయితే ప్రకంపనలు పుట్టిస్తున్నాయి సార్. నిజంగా వాళ్ళ చేతికి పగ్గాలు వెళితే కనుక యుఎస్ ఆలోచన ఏ విధంగా ఉంటుంది? యుఎస్పై ఎటువంటి ఎఫెక్ట్ పడుతుంది సార్? ఐఆర్జీసీ అనేది డేంజరస్ యూనిట్ అనటం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ దేశానికి కావాల్సినటువంటి పద్ధతుల్లో ఖొమేని దాన్ని తీర్చిదిద్దుకున్నాడు. ఒక కమిటెడ్ వ్యవస్థను తయారు చేసుకున్నాడు. ఆ వ్యవస్థ లేకపోతే గల్ఫ్ దేశాల స్థావరాల నుంచి అమెరికా ఎప్పుడూ దాడులు చేసి ఇరాన్ ఆక్రమించేది. ఐఆర్జీసీ ఉండదు కాబట్టే రెవల్యూషనరీ గార్డ్స్ అని పేరు పెట్టుకున్నారు. కాబట్టి వాళ్ళు ఇరాన్ అంటే కమిట్మెంట్ తోటి పనిచేస్తున్నారు. ఇది ఒక అంశం. రెండవది, అమెరికా ఎప్పుడైనా తన అనుకూలమైనటువంటి వర్గాల్ని ఎగదోస్తుంది. అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్లో పౌర ప్రభుత్వం నామమాత్రంగా ఉంది. అసలు గెలిచింది ఇమ్రాన్ ఖాన్. కూలదోసి ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి నవాబ్ షరీఫ్ కానీ ఇతరులు కానీ ప్రధానమంత్రి కానీ అమెరికా నిలబెట్టినటువంటి ఒక బొమ్మల ప్రభుత్వం. తర్వాత అసలు పవర్ ఎవరి చేతుల్లో ఉందంటే మున్నీర్ చేతుల్లో పెట్టారు. ఆ అసలు పవర్ మున్నీర్ చేతిలో పెట్టి మున్నీర్ని వైట్ హౌస్ పీల్చుకొని మంతనాలు ఆడుతుండు ట్రంప్. అంటే అక్కడ పౌర ప్రభుత్వం కన్నా సైనిక ప్రభుత్వాన్ని పటిష్టం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుండు. ప్రధానమంత్రి ప్రెసిడెంట్ కన్నా మున్నీరుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. అంటే అక్కడ ఎన్నుకున్న పౌర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాదు కాబట్టి ఇమ్రాన్ ఖాన్ జైల్లో పెట్టి పారిపోస్తారు కాబట్టి సైన్యాన్ని చేతులుంచుకుంటారు. ఇరాన్ వచ్చేవరకల్లా ఐఆర్జీసీ అమెరికాకు వ్యతిరేకంగా ఒక 1-to-1 స్ట్రగుల్ చేస్తూ ఉంది. డెడికేట్ చేసి చేస్తుంది. కాబట్టి సహజంగానే పౌర ప్రభుత్వాన్ని సైన్యానికి వ్యతిరేకంగా ఎగదోసే అవకాశం ఉంది. ఇది అమెరికాకు చేతనవును. అనేక దేశాలు ఇటువంటి చిచ్చు పెట్టింది. కాబట్టి ఇక్కడ కూడా అదివరకే ఉన్నటువంటి మొదటి ఖొమేనికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిపించింది. అది అనేకసార్లు రుజువైంది. అమెరికా ప్రోత్సాహంతో ఈ ప్రదర్శనలు జరుగుతున్నాయని. చాలా చోట్ల ఆ ప్రయత్నం చిలీలో చేశారు, క్యూబాలో చేశారు, ఇట్లా అనేక చోట్ల చేశారు. కాబట్టి ఇక్కడ కూడా పౌర ప్రభుత్వాన్ని లేదా పౌర ప్రభుత్వంలో ప్రతినిధుల్ని ప్రోత్సహించేటువంటి అవకాశం ఉంది. అబ్రప్ట్గా కొనేస్తుంది, కొన్ని లక్షల డాలర్లు ఇచ్చి కొనేస్తుంది. దేశ ప్రధానమంత్రుల అధ్యక్షులను కూడా కొనేసి వాళ్ళకు అనుగుణంగా మర్చుకుంటుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐఆర్జీసీని దివాలు తీయాలన్నా, ఐఆర్జీసీని వెనక్కు కొట్టాలన్నా, ఐఆర్జీసీ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టాలన్నా పౌర ప్రభుత్వ ప్రతినిధులు ఎగదోసే అవకాశం ఉంది. మరి పెజెస్కియాను అట్లా ఏమైనా అమెరికా వలలో జిక్కుకొని ఐఆర్జీసీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడా, లేదా కేవలం ఇది ఒక ప్రాపకాండ మాత్రమే చేసి ఇరాన్లో అంతర్యుద్ధం జరుగుతుందన్నటువంటి విషయంగా ప్రపంచానికి చెప్పాలనుందా? ఇవన్నీ విషయాలు కూడా మనం ఆలోచించదగ్గ విషయాలు. ఒకే వేలో ఆలోచించడానికి వీల్లేదు. కాబట్టి అది కన్ఫర్మ్ అయ్యేంత వరకు, ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫీసు నుంచే ఖండించారు ఇది నిజం కాదు అని. అమెరికాతో చర్చలు జరిపే వేళ అఫెన్సివ్ తీసుకోవటానికి ఇటువంటి పుకార్లు పుట్టిస్తున్నారని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఇన్ని ఆస్పెక్ట్లు ఆలోచించాల్సిన అవసరం ఉంది. జే సార్. సార్, పెజెష్కియన్ తనను డమ్మీ చేశారని, అలాగే విదేశాంగ విధానాల్లో కావచ్చు, అలాగే యుద్ధ వ్యూహాల్లో కావచ్చు, కనీసం తనను సంప్రదించడం లేదంటూ కూడా తీవ్ర అసంతృప్తితోనే రాజీనామాలకు సమర్పించినట్లుగా సమాచారం అవుతోంది సార్. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందనుకోవచ్చు? నిజంగా ఇరాన్లో ఈ స్థాయిలో జరుగుతోందంటారా? ఇప్పుడు పెజెస్కియాను యుద్ధాన్ని లీడ్ చేస్తున్నాడా? ఇజ్రాయెల్ అమెరికాకు వ్యతిరేకంగా లీడ్ చేసే క్యాపబిలిటీ ఉంటే పెజెస్కియాన్ని రెస్పెక్ట్ ఇస్తారు. అట్లా కాకుండా ఐఆర్జీసీ భుజాల మీదనే యుద్ధం నడుస్తుంటే, దేశ రక్షణ నిర్ణయాలు ఐఆర్జీసీ తీసుకుంటే తప్పనిసరి పెజెస్కియాను దేశ రక్షణ దృష్ట్యా ఫాలో కావాల్సి ఉంటుంది. ఎందుకంటే తను నడుస్తున్న యుద్ధం కాదు, ఖొమేని నడుపుతున్నటువంటి యుద్ధం. ఖొమేని తయారు చేసినటువంటి యూనిట్ ఇది.
కొమేని సైద్ధాంతిక ఆచరణ ప్రకారం నడుస్తున్నటువంటిది ఇది. కాబట్టి ఐఆర్జీసీ కొమేని ఆలోచన ప్రకారం నడుస్తుంది తప్ప ప్రెజెన్స్కీ అనే ఆలోచన ప్రకారం నడిచే అవకాశం లేదు. సహజంగానే ఈ కాంట్రడిక్షన్ ఉండేటువంటి అవకాశం ఉంది. అప్పటి కొమేని ఇప్పటి కొమేని ఒకటేనా, ఆలోచనలు ఒకే తిరిగి ఉన్నాయా లేవు అనేది మరొక విషయం. కానీ అప్పటి కొమేని ఆలోచనల ప్రకారం ఐఆర్జీసీ పుట్టింది. ఆయన థింక్ లైన్స్ ప్రకారం ఆర్గనైజ్ అయింది. ఆయన థింక్ ట్యాంకే దీన్ని నడిపిస్తుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో సహజంగానే పెజెన్స్కియాను అంత డిఫర్ అయ్యే అవకాశం ఉంది. అది అంతర్విద్యం దాకా పోతుందా, పెజెన్స్కియానికి ఆ క్యాపబిలిటీస్ ఉన్నాయా అనేది అనుమానమే. కాబట్టి ఐఆర్జీసీని ఫాలో అవుతాడా లేదా స్కిప్ అవుతాడా మనం చూడాలి. ఎస్ సార్. అయితే రైట్ నో అమెరికాతో చాలా కీలకంగానే చర్చలు జరుపుతున్న తరుణం అండి. మనకు తెలుసు అంటే ఈ టైంలో ఇరాన్ యొక్క ప్రతిష్టను దెబ్బతీయడానికే ఈ విదేశీ మీడియా ఇలాంటి పనులన్నీ చేస్తోందంటూ ఇరాన్ ప్రెసిడెంట్ కార్యాలయం కూడా తీవ్రంగా ఖండించింది సార్. అంటే ఇదంతా మీడియా గేమ్ అని కొట్టి పారేస్తోంది. ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయంటారు? దీన్ని ఏ కోణం నుంచి చూడాలి? అది కాదనలేని అంశం. అనేక సార్లు గతంలో ఇటువంటి పుకార్లు అంటే ఇంటర్నేషనల్గా ఘర్షణలు జరుగుతున్నప్పుడు పుట్టించింది. కాబట్టి ఇది కాదనలేని అంశం. రెండవది, పౌర ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్నది అంటే అది నిజమో కాదో అనుమానం పుట్టేందుకు స్పీకర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మా సార్వభౌమత్వానికి దెబ్బతీసే ఏ ఒప్పందానికి మేము ఒప్పుకోబోమని ఖరాఖండిగా చెప్పాడు. కాబట్టి అంత స్టబన్గా స్పీకర్ ఎట్ట చెప్పగలిగాడు మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు, మా సావరింటిని సరెండర్ చేసే పరిస్థితి ఉంటే అని ఎలా అన్నాడు? అంటే మీరు యురేనియం కలిగి ఉండటానికి వీల్లేదంటే దాని ఉద్దేశం కలిగి ఉంటాం, అది మా దేశ సార్వభౌమత్వ ఒక లక్షణం అని చెప్పటమే కదా. అది అన్ని దేశాలు కలిగి ఉన్నప్పుడు మా దేశం ఎందుకు కలిగి ఉండకూడదు అనేది వస్తుందిగా క్వశ్చన్. మరి ఇంత పవర్ఫుల్గా స్పీకర్ ఎట్లా మాట్లాడగలిగాడు? ఎస్ సార్. ఈ నేపథ్యంలోనే మనం ఓవరాల్గా చూస్తే కనుక ఒకవేళ ఇరాన్ అధ్యక్షుడు రాజీనామా వార్త అనేది నిజమైతే కనుక మనం అంటే ఇంతకుముందు అనుకున్నట్టుగానే వారు ఒక విస్తృత రూపాన్ని తీసుకుని ఇది కేవలం యుఎస్, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంగానే కాకుండా పశ్చిమాసియాలో ఉన్న దేశాలపై కూడా ఎంతవరకు పడే ఎఫెక్ట్ ఉందంటారు? అంటే ఎంతవరకు ఆయా దేశాలకు కూడా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది? కారణం ఏదైనా యుద్ధం అంటూ జరిగితే మళ్ళీ పశ్చిమాసియానే. మొన్న ఒకనాడు అమెరికా దాడి చేస్తే వెంటనే కువైట్ మీద దాడి చేసింది. కువైట్లో అమెరికా ఉన్న స్థావరాల మీద దాడి చేసింది. ఇప్పుడు గల్ఫ్లో 19 స్థావరాలు ఉన్నాయి అమెరికాకు, సైనిక స్థావరాలు ఆయా దేశాలలో ఉన్నాయి. కాబట్టి ఆయా దేశాల్లో ఉన్న సైనిక స్థావరాల మీద దాడులు చేస్తుంది. ఇరాన్ ఖచ్చితంగా ఇప్పుడు అమెరికా యుద్ధాన్ని అమెరికా నుంచి చేయట్లే, ఇరాన్ మీద ఇజ్రాయిల్ నుంచి చేస్తుంది. అట్లే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇరాన్ కూడా అమెరికా మీద చేయట్లే, అమెరికా స్థావరాల మీద దాడి చేస్తుంది. కాబట్టి నియరెస్ట్ బై ఏమేమి స్థావరాలు ఉన్నాయో వాళ్ళు కొడుతున్నారు. నియరెస్ట్గా ఇరాన్కు దగ్గరగా ఏది ఉందో అక్కడ నుంచి ఇజ్రాయెల్ నుంచి అమెరికా కొడుతుంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా యుద్ధం మళ్ళీ పునఃప్రారంభం అయితే, కారణం ఏదన్నా కానివ్వండి, పునఃప్రారంభం అయితే అది గల్ఫ్ మీద మరింత నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది. గల్ఫ్ మీద ఎంత ఎఫెక్ట్ పడితే అంత వరల్డ్ వైడ్గా ఎకానమీ మీద నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే దరిదాపు 25% హార్ముజ్ నుంచే సప్లై అవుతుంది. తర్వాత చీప్ రేట్లో సప్లై అవుతుంది. వాళ్ళు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏమిటంటే గల్ఫ్లో కానీ ఇరాన్లో కానీ ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ తీయడానికి $14 అవుతుంది. అమెరికాలో తీయాలంటే $45 అవుతుంది. తర్వాత అమెరికా నుంచి ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎక్కువ. కాబట్టి ఖచ్చితంగా వరల్డ్ వైడ్గా ఎకానమీస్ మీద ఆల్ ఎకానమీస్ ఈ విధమైనటువంటి క్రైసిస్ వచ్చే అవకాశం ఉంది. ఎస్ సార్. సార్ అంటే ఓవరాల్గా చూస్తే కనుక మీరు చెప్పినట్టుగా అమెరికా ఇజ్రాయెల్ త్రూ యుద్ధం చేయిస్తోంది అండ్ ఇరాన్ కూడా అమెరికా మీద డైరెక్ట్గా దాడులు చేయకుండా డిఫరెంట్ వేస్లో దాడులు చేస్తోంది. మరి ఈ నేపథ్యంలో అమెరికా మీద దాడులు చేయడం కష్టం, సుదూర ప్రాంతంలో ఉంది. ఆ రేంజ్ మిజైల్స్ ఇరాన్ దగ్గర లేవు. ఎస్ సార్. సో అంటే ఈ నేపథ్యంలో ఐఆర్జీసీ సైన్యానికే పగ్గాలు ఒకవేళ వెళ్ళిపోతే ఇజ్రాయెల్కి వచ్చేటువంటి ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటారు? ఇజ్రాయెల్ ఎలా ఆలోచిస్తుంది? ఇజ్రాయెల్ కోణం నుంచి ఎలా ఆలోచించారు? ఇప్పుడు ఇజ్రాయెల్ వర్సెస్ ఐఆర్జీసీగా నడిచేది వాస్తవానికి. అవునండి. పేరుకు వర్సెస్ ఇరాన్ అని ఉన్న ఫోర్ ఫ్రంట్లు ఉండేది సైన్యమే కదా. మరి ఇరాన్ సైన్యం ఎవరంటే ఐఆర్జీసీ కదా. అవును. కాబట్టి సహజంగానే గతంలో కూడా ఐఆర్జీసీ మీద
పెద్ద ఎత్తున దాడులు చేసింది. ఇజ్రాయెల్ చేసింది, అమెరికా చేసింది, అట్లాగే ఇరాక్ చేసినప్పుడు కూడా చేసింది. కాబట్టి ఐఆర్జీసీ ఈ విషయాల్లో ఆరితేరి ఉంది ఘర్షణలలో. తర్వాత దీంట్లో కూడా ఇతర దేశాల ఆక్రమణ పడకుండా తమ దేశం మీద దాడి చేసిన తిప్పికొట్టడంలో దాని నైపుణ్యం సంపాదించింది. కాబట్టి ఇవాళ ఐఆర్జీసీకి పగ్గాలు ఒప్పజెప్పినా అది ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ని బట్టి ఐఆర్జీసీ చేస్తుంది తప్ప ఐఆర్జీసీ సొంతంగా మిలిటరీ కమాండ్ చేసి ఇతర దేశాల్లో జోక్యం చేసుకునే పరిస్థితి మనకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్కడ అట్లా జోక్యం చేసుకొని అట్లా ఎంకరేజ్ కాలేదు ఇతర దేశాల్లోకి. కానీ తమ దేశం మీద దాడి చేస్తే మాత్రం ఫోర్ ఫ్రంట్ నుండి పోరాడుతుంది. ఎస్ సార్. సార్ అంటే ఓవరాల్ ఇష్యూ చూస్తే కనుక అమెరికా భావిస్తున్నది అలాగే అమెరికా కోరిక ఈడేరుతున్నట్టు అనుకోవచ్చు అంటారా? అంటే అమెరికా కోరుకున్నట్టుగానే ఇరాన్లో జరుగుతోందా? అండ్ ఈ పవర్ ఫైట్ అనేది తారస్థాయికి చేరుకుందంటారా? అమెరికా కోరిక నిజంగా ఇరాన్లో ఈ సంక్షోభం నిజమైతే అమెరికా కోరిక నెరవేరినట్టే. అమెరికా ఎప్పటి నుంచో తన ప్రదర్శనలు ప్రోత్సహించడం ఇవన్నీ చేసింది, ఆనవాళ్ళు కూడా దొరికాయి. కాబట్టి ఇరాన్ నుంచి కావాల్సినంత ఇన్ఫర్మేషన్ పోతుంది ఇంటర్నల్గా. అందుకని అది పెద్ద లెక్కలోది కాదు. వెల్ ఆర్గనైజ్ ఉన్నటువంటి చైనా నుంచి, భారతదేశం నుంచి, ఇతర దేశాల నుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అప్పటికప్పుడు. కాబట్టి అందులో సిఐఏ ఈ విషయాల్లో ఆరితేరింది, ప్రభుత్వాలను గోలగొట్టడంలో, ఎగదోయటంలో ఇటువంటిది. కాబట్టి సహజంగానే ఇరాన్లో కనుక ఇప్పుడు మనం పెట్టే చర్చ నిజమైతే ఖచ్చితంగా అమెరికా అడ్వాంటేజ్ తీసుకున్నట్టే. కాబట్టి ఇది అమెరికా కావాల్సినటువంటి విషయం జరుగుతున్నట్టే, అట్లే భావించాలి మనం. ఎస్ సార్. సార్ అంటే యాక్చువల్గా జనరల్గా అనుకుంటూ ఉంటాం నిప్పు లేనిదే పొగరాదని. ఇంటర్నేషనల్ మీడియా అంటే అమెరికా కేంద్రంగా నడిచేటువంటి ఈ ఇరాన్ పత్రికలో వచ్చినటువంటి ఈ కథనాన్ని ఎంతవరకు నమ్మాలి సార్? అంటే ఈ కథనంలో ఎంతవరకు నిజం ఉందనుకోవాలి? ఈ పత్రిక కథనాల్ని మనం ఇక ఓరియంటేషన్ బట్టి ఉంటుంది. మనం చూస్తున్నాం, అనేక పత్రికలు చూస్తున్నాం. ఏ పత్రికకు ఏ ఓరియంటేషన్ ఉంటే ఆ ఓరియంటేషన్కి అనుగుణంగా వార్తలు వస్తుంటాయి. మరి అమెరికా పత్రిక, ఇరాన్ పత్రిక, అమెరికా నుంచి రిలీజ్ అయ్యేటువంటి పత్రిక ఆలోచనలు ఎట్లున్నాయి, దాని ఓరియంటేషన్ ఎట్లుంది, అది దేశభక్తియుతంగా ఇరాన్ ఫేవర్గా ఆలోచిస్తే అమెరికా ఊరుకుంటుందా, నడవనిస్తుందా? కాబట్టి ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అసలు ముందు పత్రిక యొక్క ఓరియంటేషన్ ఏందో తెలిస్తే మనం కామెంట్ చేయొచ్చు. కాబట్టి ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి పత్రికలు ఇప్పుడు సహజంగానే గల్ఫ్ వార్తలు ఎక్కువ, అల్ జజీరా టీవీలోను గల్ఫ్ న్యూస్లను ఎక్కువ మనం నమ్ముతూ ఉంటాం. అవునండి. కాబట్టి ఆ రెండిట్లో వచ్చేటువంటి కొంత మనం నమ్మేటువంటి అవకాశం ఉంది. ఎస్ సార్. సార్ యాక్చువల్గా ఇప్పుడు జరుగుతున్న చూస్తే ఐఆర్జీసీ వర్సెస్ ఇరాన్ లీడర్స్ అన్నట్టుగా కూడా సీన్ మారిపోయింది. అంటే దళాల తీరుపై అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఎందుకు అంత అసంతృప్తితో ఉన్నారంటారు? సో దానివల్లే కదా రాజీనామా చేసినట్టుగా కూడా ఈ ప్రచారం జరుగుతోంది సార్. ఎందుకని? ఒకవేళ రిజైన్ చేస్తాం నిజమైతే ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వట్లేదు అనేది కావచ్చు. ఏది యుద్ధంలో జరిగే విషయాలు, టెక్నాలజీ అప్గ్రేడ్, ఇవన్నీ కూడా ఇవ్వట్లేదు అనేది ప్రెసిడెంట్ మరి మంత్రివర్గం ద్వారా లేదా రక్షణ మంత్రి ద్వారా పొందొచ్చు ఆ విషయాలన్నీ కూడా. కాబట్టి ఐఆర్జీసీ అనేటువంటిది మనల్ని ఖాతరు చేయట్లేదు అనే ఫీలింగ్ ఉండి ఉండొచ్చు. కానీ యుద్ధం సమయంలో కొన్ని విషయాల్లో మరి మిలిటరీ సీక్రెట్స్ కూడా మంత్రులకు జారనియరు. ఎందుకంటే ఎవరు ఏ దేశ ఏజెంటో తెలియదు. నష్టపోయేది ఐఆర్జీసీ కదా యుద్ధంలో, ఫీల్డ్లో. అవునండి. ఫీల్డ్ ఎదుర్కొనేది వాళ్ళే కదా. కాబట్టి యుద్ధ తంత్రాలు, దాని సీక్రెట్స్ ఇతర దేశాలకు, ఇతర సైన్యానికి చేరితే నష్టపోతుంది. కాబట్టి కొన్ని సివిలియన్ లీడర్స్ కూడా అవి చెప్పకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. ఒకసారి ఒకరికి లీక్ అయితే అది మళ్ళీ ఏజెన్సీలకు పోయేటువంటి అవకాశం ఉంది. అట్లా కూడా జరిగి ఉండొచ్చు. అటువంటి జరిగినప్పుడు మిస్అండర్స్టాండింగ్ వస్తుంది. దేశాధ్యక్షుడు నన్ననే నమ్మట్లేదని ఏజెన్సీ అనుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ న్యూస్ అన్ని కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడానికి చేసిర్రా లేదా నిజమైనటువంటిది ఇంకో 24 hours అయితే కానీ మనకు తెలియదు. అవును సార్. సార్ ఈ నేపథ్యంలో అసలు ఐఆర్జీసీకి ఉన్న ప్లస్లు మైనస్లు ఒకసారి మనం ఆలోచిస్తే కనుక ఏ కంట్రీకి ఎలాంటి ఎఫెక్ట్ పడబోతోందంటారు? ఐఆర్జీసీ అనేటువంటిది ఇరాన్కు ఒక ఆపద్బంధం అండి. ఇప్పుడు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ఎట్లనో ఇరాన్కు ఐఆర్జీసీ అటువంటిది. ఎందుకంటే డెడికేటెడ్ సైన్యంతో కొనసాగుతుంది అది గత 2 దశాబ్దాలుగా. కాబట్టి దానికి ఇంపార్టెన్స్ కూడా ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే
ఇరాన్లో అసలైన పవర్ సెంటర్ ఎవరు? కొమోని. అవును. ఈ ఐఆర్జీసీ ఎక్కడిది? కొమేని ప్రమోట్ చేసినటువంటి సంస్థ. అవును. కాబట్టి కొమేని ఆధిపత్యం ఉన్నంత కాలం ఐఆర్జీసీ ఆధిపత్యం ఉంటుంది. అందుకే ఆ మధ్య ప్రదర్శనలు జరిగితే అణిచేసింది కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ కొమేని. వాళ్ళని అణిచేసింది కూడా ఐఆర్జీసీ, అణిచేసింది కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ కొమేని. ఉమ్, కాబట్టి సహజంగానే ఆ దేశంలో ప్రథమ ఇంపార్టెన్స్ ఐఆర్జీసీకి ఉంటుంది. ఇంటర్నల్గా కొమేనిని కాపాడుతుంది, ఎక్స్టర్నల్గా ఇరాన్ కాపాడుతుంది. కాబట్టి ఇటువంటి ఆలోచనటువంటి ఐఆర్జీసీకి ప్రథమ శ్రేణి ప్రాధాన్యత ఉండేటువంటి అవకాశం ఉంది. సహజమే అది. కాబట్టి ఆ ఐఆర్జీసీలో మార్పులు వస్తే లేదా నాయకత్వం ఇస్తే వాళ్ళు కూడా ఇతర దేశాల మీద అటాక్ చేయట్లేదు. ఇతర దేశాలు అటాక్ చేసినప్పుడే రియాక్ట్ అవుతున్నారు. మనం గమనించాలి అది. అవునండి. అవును సార్. అండ్ మెయిన్ ట్రంప్ యొక్క ప్రధాన కోరిక ఏమిటంటే చేస్తేనే కదా ఎస్ సార్, అంటే ఇరాన్ను అణ్వాయుధాల తయారీని అంటే పర్మనెంట్గా పక్కన పెట్టాల్సిందే అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. అయితే ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘేర్ కూడా ఓవైపు తగ్గేదేలే అంటున్నాడు సార్. మరి అంటే మా హక్కుల్ని కాపాడడం ఏ డీల్కి మేము ఒప్పుగా ఉంటున్నాడు ఆయన. అదే ఇప్పుడు ఏ చట్టం ప్రకారం ఉత్తర కొరియా కిమ్ ఈ ఈ అణ్వాయుధాలు తయారు చేస్తుండు? ఏ చట్టం ప్రకారం ఇజ్రాయిల్ కలిగి ఉన్నది? ఎందుకు ప్యారిస్, ఫ్రెంచ్ కానీ ఇంగ్లాండ్ కానీ ఈ దేశాలన్నీ యూరోప్లో 4-5 దేశాలు ఎందుకు అణ్వాయుధాలు కలిగి ఉన్నాయి? వాటికి ఉన్నటువంటి అధికారం ఏంది? వాటన్నిటికి ఉంటే మరి ఇరాన్కి ఎందుకు ఉండకూడదు? ఇవన్నీ ప్రశ్నలే కదా. అవునండి. ఏ చట్టం ప్రకారం వాటన్నిటికి కలిగి ఉండే హక్కు ఉంది, ఏ చట్టం ప్రకారం ఇరాన్ కలిగి ఉండొద్దు? అంటే వాళ్ళ భయం ఏంది? అమెరికా భయం ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉంటే ఇజ్రాయెల్ మీద ప్రయోగిస్తుంది అనేది. మరి ఇజ్రాయెల్ దగ్గర కూడా ఉన్నాయిగా, దరిదాపు 49 ఉన్నాయి వార్ హెడ్స్, ఆటమిక్ వార్ హెడ్స్. అవునండి. మరి అవి వీటి మీదనే ఉపయోగిస్తుంది కదా. కాబట్టి దీంట్లో మనం ఖచ్చితంగా అంతర్జాతీయ చట్ట నిబంధనల ప్రకారం, ఐఈఏ ప్రకారమే, ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ అసోసియేషన్ ఏజెన్సీ ప్రకారమే ఎవరైనా నడవాల్సిందే. అమెరికా, రష్యా అయినా, ఇజ్రాయెల్ అయినా ఆ డైరెక్షన్స్లో నడవాలి తప్ప అమెరికా ఇష్ట ప్రకారం నీ దగ్గర ఉండొద్దు, నీ దగ్గర ఉండాలి, నువ్వు అమ్మవద్దు, నువ్వు కొనొద్దు, ఇటువంటివన్నీ అమెరికా నిర్దేశించడానికి అమెరికా ఎవడు అనేటువంటి ప్రశ్న వస్తుంది. మనం చూస్తున్నాంగా అమెరికాకు ఎదురు తిరిగి మాట్లాడకపోతే ఈ మధ్య మోడీ బలహీన పడ్డాడు. ఇప్పుడు ఇజ్రాయిల్ అమెరికా యుద్ధం అయిన కాంచి ఇప్పటి వరకు 4 నెలలు. ఎస్ సార్. షూర్ సార్. థ్యాంక్ యూ. మీరు చెప్పినట్టుగా చూద్దామండి. కొద్ది రోజుల పాటు వేచి చూస్తే ఏం జరగబోతోంది అనేది కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. సో ఇది వాళ్ళ ప్రత్యేక విశ్లేషణ కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.